నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ వైపు అయితే ఉన్నాము. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ని 3 ఫేజులుగా అయితే పూర్తి చేస్తున్నారు. 2 ఫేజులు ఆల్రెడీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయినాయి. ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి. ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు, ప్రెసెంట్ ఇటువైపు అంతా డ్రైనేజ్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఈ ఫేజ్ 3 మొత్తం ఏంటంటే 4.25 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఈ 4.25 కిలోమీటర్స్ లో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్, అలాగే డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్, ఇంకా కల్వర్ట్ల నిర్మాణ పనులు, సివేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే డ్రైనేజ్ వర్క్స్ పూర్తవుతాయో అక్కడ ఏంటంటే రోడ్డుకి సంబంధించిన గ్రావెల్ వేసుకొని హైట్ అయితే పెంచుకుంటారు. ఇది రోడ్డు మొత్తం 2+2 లైన్స్ కి అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఫేజ్ 3 నిర్మాణ పనులు మొత్తం ఈ ఫేజ్ 3 స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయో మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మధ్యలో వచ్చేసి సివేజ్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. మెయిన్ గా ఏంటంటే ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన మొత్తం గ్రావెల్ వేసుకొని ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఈ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి స్వర్ణ భారతి నగర్. ఈ స్వర్ణ భారతి నగర్ దగ్గర నుండి పలకలూరు వరకు మొత్తం 4.25 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ ఫేజ్ 3 మొత్తం. నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఈ స్టార్టింగ్ వైపు ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ వైపు డ్రైనేజ్ కి సంబంధించిన పనులు కూడా చాలా వరకు ఒక 500 మీటర్స్ వరకు అయితే పూర్తవడానికి వచ్చినాయి. ఎక్కడైతే ఈ డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్ పూర్తవుతున్నాయో అక్కడ వచ్చేసి గ్రావెల్ వేసుకొని ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఒక 2 లైన్స్ వరకు అయితే స్టార్ట్ చేస్తారు. ఈ రోడ్డు మొత్తం 24 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. ఇది 2+2 లైన్స్ గా అయితే నిర్మిస్తున్నారు. ఒక 2 లైన్స్ వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్ తో ఉంటుంది. ఇంకో 2 లైన్స్ వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్ తో ఉంటుంది. అలా మొత్తం నిర్మిస్తున్నారు. ఇంకా మిగతా రైట్ ఆఫ్ వేలో వచ్చేసి మనకి డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ డ్రైనేజ్ నిర్మాణ పనులు, అలాగే కల్వర్ట్ల నిర్మాణ పనులు, అలాగే ఇక్కడ సివేజ్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ నిర్మాణ పనులు అవన్నీ జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 8 చోట్ల బాక్స్ కల్వర్ట్లు అయితే నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సివేజ్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ వచ్చి 112 నుండి 120 వరకు అయితే వేస్తున్నారు. ఈ ఏరియా వైపు కూడా మీరు చూడండి, ఇక్కడ మధ్యలో వచ్చేసి సివేజ్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఈ గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 మొత్తం 4.25 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఏపీసీఆర్డీఏ నిధులతో అయితే జరుగుతున్నాయి. దాదాపు 48 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఫేజ్ 3 నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ నిర్మాణ పనులు, అలాగే సివేజ్ కి సంబంధించిన వర్క్స్, రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్, ఇంకా కల్వర్ట్ల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ బాక్స్ కల్వర్ట్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 8 చోట్ల బాక్స్ కల్వర్ట్లు అయితే వస్తున్నాయి. ఇంకా దాదాపు 112 నుండి 120 వరకు ఇక్కడ సివేజ్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ అయితే వస్తున్నాయి. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వచ్చేసి UBS ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ మొత్తం 11 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ 11 కిలోమీటర్లలో 6.7 కిలోమీటర్లు ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే పూర్తయిపోయింది. అది వచ్చేసి 2010 నుండి 18 టైంలోనే పూర్తయిపోయింది. ఈ ఫేజ్ 3 నిర్మాణ పనులు వచ్చేసి ల్యాండ్ ఇష్యూస్ కారణంగా అయితే ఆగిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ల్యాండ్ ఇష్యూస్ మొత్తం సాల్వ్ చేసి ఈ ఫేజ్ 3 నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి.
ప్రెజెంట్ 2 చోట్ల ఈ బాక్స్ కల్వర్టుల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. మొత్తం 8 బాక్స్ కల్వర్టులైతే వస్తున్నాయి. ఈ మెయిన్‌గా డ్రైనేజ్ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఏంటంటే, మళ్ళీ దాని బయట మొత్తం రోడ్డుకి సంబంధించిన గ్రావెల్ మొత్తం ఏసుకున్న తర్వాత, వాటిపైన జీఎస్‌బీ ఏసి, దానిపైన డబ్ల్యూఎంఎం వేసిన తర్వాత రోడ్డయితే పూర్తి చేస్తారు. ప్రెజెంట్ ఇక్కడి వరకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇటువైపయితే ఇంకా వర్క్స్ స్టార్ట్ చేయలేదు. టోటల్‌గా 4.25 కిలోమీటర్లని చెప్పా గదా! ఇదొచ్చేసి స్వర్ణభారతి నగర్ దగ్గర నుండి పలకలూరు వరకైతే ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ వైపు ఊరు కనిపిస్తుంది చూసారా? ఇదంతా పలకలూరు. ఈ పలకలూరుతోనే ఈ రోడ్డయితే ఎండ్ అయిపోతుంది. ఈ ఊరు మొత్తం గూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.